యోసేపు తన యజమానురాలికి ఇచ్చిన సమాధానం ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. యోసేపు ఆమెను చూసి, నా యజమానుడు తనకు కలిగినదంతా నాకు అప్పగించాడు. నా వశంలో ఏమి ఉందో ఏమి లేదో అతనికి తెలియదు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడూ లేడు. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మిగిలిన అన్నీ అతను నా చేతికి అప్పగించాడు. కాబట్టి నేను ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి నా దేవునికి విరోధంగా పాపం కట్టుకుందునని తన యజమానుని భార్యతో అన్నాడు. ప్రతిరోజు ఆమె ఇలానే అతనితో మాట్లాడేది. కానీ యోసేపు ఆమెతో ఉండటానికైనా ఆమెతో పాపం చేయటానికైనా ఆమె మాట వినేవాడు కాదు. ఇలా జరుగుతూ ఉన్న క్రమంలో ఒకరోజు యోసేపు ఇంటిలోనికి వెళ్తాడు. అక్కడ మనుషులు ఎవరు లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని తనతో శయనించమని చెప్తుంది. అతడు తన వస్త్రం ఆమె చేతుల్లో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోతాడు. యోసేపు ఆ విధంగా చేసి పారిపోవటం ఆమె చూసి తన ఇంటి మనుషులను పిలిచి, చూడండి, మీ యజమానుడు మనలను అపహాస్యం చేయడానికి ఒక హెబ్రీని మన దగ్గరికి తీసుకొని వచ్చాడు. ఆ యోసేపు నాతో శయనించమని నా దగ్గరకు వచ్చాడు. నేను పెద్ద కేక వేశాను. నేను బిగ్గరగా కేక వేయడంతో వాడు నా దగ్గర తన వస్త్రం విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయినని వారితో చెప్పింది. తన భర్త ఇంటికి వచ్చే వరకు యోసేపు వస్త్రం తన దగ్గరే ఉంచుకొని, తన భర్త రాగానే ఆ హెబ్రీయుడు నన్ను ఎగతాళి చేశాడు. నేను బిగ్గరగా కేకవేగా వాడు తన వస్త్రం నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని పారిపోయాడు అని చెప్తుంది. భార్య చెప్పిన మాటలు విన్న పోతీఫర్ కోపంతో మండిపడి యోసేపును పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడి చెరసాల్లో యోసేపును వేయించాడు. యోసేపు చెరసాల్లో ఉన్నాడు. అయితే దేవుడు యోసేపు తోడై ఉండి అతని మీద కనికరపడి అతడు ఉన్న చెరసాల యొక్క అధికారికి యోసేపు మీద కటాక్షం కలుగజేశారు. ఆ చెరసాల అధికారి చెరసాలలో ఉన్న మిగిలిన ఖైదీలను యోసేపు చేతికి అప్పగిస్తారు. చెరసాలలో వారు ఏం చేసినా దాన్ని మొత్తం చేయించేది యోసేపే. యెహోవా యోసేపుకు తోడై ఉన్నందున చెరసాల అధిపతి దేని గురించి విచారించేవాడు కాదు. యోసేపు చేయున్నది అంతయు యెహోవా సఫలం చేశారు. ఇలా ఉండగా ఐగుప్తు రాజైన ఫరో యొక్క పానదాయకుడు భక్షకాకుడు ఇద్దరు చెరసాల్లో వేయబడతారు. అది యోసేపు ఉండే స్థలం. ఆ సేనాధిపతి వారిని తెచ్చి యోసేపునకు అప్పగిస్తాడు. యోసేపు వారికి ఉపచారం చేసేవాడు. వారిద్దరు కొన్ని రోజులు కావలిలో ఉన్న తర్వాత ఒక రాత్రి ఈ ఇద్దరికి ఒకే రకమైన కల వస్తుంది. ఉదయానికి వారి ముఖాలు చిన్నపోతాయి. యోసేపు వారిని చూస్తాడు. వారిని చూసి, మీ ముఖాలు చింతపడుతున్నట్టున్నాయి అని అడుగుతాడు. అందుకు వారు, మేము కలలు కంటిమి, వాటికి అర్థం చెప్పువారు లేరు అని అతనితో చెప్తారు. అందుకు యోసేపు వారి వైపు చూసి, కలల భావం చెప్పటం దేవుని వశమే కదా, దేవుని ఆధీనమే కదా, దయచేసి మీరు వివరించి చెప్పండి అంటాడు. అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపునకు తన కళ వివరించి చెప్తాడు. ఆ కళ ఏంటంటే, నా కలలో ఒక ద్రాక్షవల్లి నా యొద్ద ఉండెను. ఆ ద్రాక్షవల్లికి 3 తీగలు ఉన్నాయి. అది చిగురించింది. దాని పువ్వులు వికసించాయి. దాని గెలలు పండి ద్రాక్ష ఫలములయ్యాయి. మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉంది. ఆ ద్రాక్షరసం ఉన్న గిన్నెను ఫరో చేతికి నేను ఇచ్చాను అని తన కళను వివరిస్తాడు. అప్పుడు యోసేపు పానదాయకుని చూసి, దాని భావం ఇదే, ఆ 3 తీగలు 3 దినములు ఇంకా 3 రోజుల్లోగా ఫరో నీ తల పైకెత్తి నీ ఉద్యోగం మరల నీకు అప్పగిస్తాడు. ఫరో చేతికి ద్రాక్షరసపు గిన్నెను అందిస్తావు. ఇది వరకు ఉన్న మర్యాద చొప్పున ఆ గిన్నె ఫరోకి ఇస్తావు అని చెప్తారు. కాబట్టి నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నా మీద కనికరం చూపించి ఫరోతో మాట్లాడి ఈ ఇంటి నుండి నన్ను బయటకు రప్పించుము. ఎందుకంటే నేను హెబ్రీయుల దేశంలో నుండి దొంగిలింపబడితిని, అది నిశ్చయము. మరియు ఈ చెరసాల్లో నన్ను వేయడానికి సహా నేనేమీ చేయలేదని అతనితో చెప్తాడు. అప్పుడు యోసేపు చెప్పిన భావం మంచిదని రెండో వాడు కూడా తన కలను చెప్తాడు. అదేంటంటే, తెల్లని పిండి వంటలు గల 3 గంపలు నా తల మీద ఉన్నాయి. పై గంపలో ఫరో కోసం చాలా రకాల పిండి వంటలు ఉన్నాయి. పక్షులు నా తల మీద ఉన్న ఆ గంపలో నుండి వాటిని తీసుకొని తినేస్తున్నాయి అని చెప్తాడు. అందుకు యోసేపు భక్ష్యకారుని చూసి, దాని భావం ఇదే, 3 గంపలు 3 రోజులు, ఇంకో 3 రోజుల్లో ఫరో నీ తలను పైకెత్తి నేను ఉరి తీయిస్తాడు, నీ మాంసమును పక్షులు తింటాయి అని చెప్తారు. 3 రోజుల తర్వాత జరిగినది ఏంటంటే, ఆ రోజు ఫరో పుట్టినరోజు కనుక అతడు సేవకులందరి ముందు అందరికీ విందు చేయించాడు.
వారందరి మధ్యలో పానదాయకుల అధిపతికి తన ఉద్యోగం మళ్ళీ ఇస్తాడు, భక్ష్యకారుల అధిపతిని వేలాడదీయిస్తాడు. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకోలేదు, అతనిని మర్చిపోయాడు. 2 సంవత్సరాలు గడిచిన తరువాత